అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు బిందుశ్రీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలి అనేసి ఆ శ్రీనివాసుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి నా మార్నింగ్ రొటీన్ని స్టార్ట్ చేసేస్తున్నాను. ఈ మార్నింగ్ రొటీన్ మీకు ఖచ్చితంగా నచ్చిద్ది, ఎంతో కొంత యూస్ఫుల్గా కూడా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి. మీ లైక్ కామెంట్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ నేను తీయడానికి నాకు ఎంకరేజ్గా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే చేయండి. వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్స్ అయితే అస్సలు రావట్లేదు. ప్లీజ్ లైక్ మాత్రం చేయండి. ఇంకా నేనైతే పనసకాయ తెచ్చారనమాట మా వారు. ఆ పనసకాయని చక్కగా కోసుకున్నాం, తిన్నాం. కానీ ఆ తర్వాత క్లీనింగ్ సెక్షన్ అన్నది చాలా ఎక్కువైపోయింది అనమాట. నేను చేసిన మిస్టేక్ ఎవరూ చేయకూడదు అనేసి ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను. మీరు పనసకాయ కొయ్యాలి అనుకుంటే కనుక చక్కగా ఏదైనా బియ్యం సంచి అయినా వేసుకోండి, లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్ అయినా వేసుకోండి, లేదంటారా ఏదైనా ఒక చీరో లేదంటే లుంగి పంచో ఏదైనా వేసుకుని కట్ చేయను. కానీ అలా డైరెక్ట్గా నేల మీద కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ కట్ చేస్తే తర్వాత చేయాల్సిన క్లీనింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ జిడ్డు కూడా ఒక పట్టాన వదలదండి, అసలు చాలా బంకగా అయితే పట్టేస్తుంది అనమాట. నేనైతే చాలా అవస్థపడ్డాను క్లీన్ చేయడానికి. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదనేసి ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను. ఒక 10 నిమిషాల పాటు సరుపు నీళ్ళు వేసి నానబెట్టి ఆ తర్వాత మళ్ళీ అంట్లతో పీచు ఉంటుంది చూడండి, దాంతో మొత్తం అంతా రఫ్ చేస్తానమాట. జిడ్డు పట్టేసింది ఎక్కడికక్కడ. మీరు మాత్రం ఇలా అయితే చేయకండి. ఇంక ఇదంతా క్లీన్ చేసేసుకుంటా ఉన్నాను. అందులోనూ మాకు డైనింగ్ టేబుల్ మొత్తం నిండా నింపేస్తారనమాట. పిల్లలు పెద్దలు ఇంకా అందరం తెచ్చేసి డైనింగ్ టేబుల్ మీద పెడతా ఉంటాము. ఇంకా అన్ని గిన్నెలతో పాటు ఇగోండి ఇక్కడ ఉండేటువంటి సామానం కూడా జిడ్డు పట్టేసినట్టయితే అనిపించింది అనమాట. ఇంకా పిల్లలతోటి ఏదైనా ఒక పని చేసాము అంటే వాళ్ళు ఒక గిన్నె తావాల్సింది ఒక 4-5 గిన్నెలు అయితే చేస్తారనమాట. ఇంక ఈ విధంగా స్టీల్ పీస్ తోటి మొత్తం అంతా రుద్దేసుకుని ఇగోండి ఇలా వైపర్ తోటి అయితే క్లీన్ చేసేసుకుంటా ఉన్నాను. చాలా అంటే చాలా కష్టంగా అయ్యిందనమాట. అది అంత తేలిక మీకు అయితే ఒకసారి చూపించాను కానీ 2-3 సార్లు రుద్దితేనే కానీ ఆ జిడ్డు పోలేదనమాట. మనకి బబ్లికం తిన్నాక ఎలా అయితే అంటుకుంటా ఉంటుందో ఆ జిగురు కూడా, దాని నుంచి వచ్చే జిగురు కూడా అలాగే అంటుకుందనమాట. అందుకనే మన చేతులకి ఆయిల్ అప్లై చేసుకుని పోస్తాము ఆ జిడ్డు అంటుకుంటుంది అనేసి. ఇంకా నేనైతే కుర్చీలకు ఉండే కవర్లు కూడా తీసేస్తున్నాను అనమాట. వీటికి కూడా జిడ్డు అయిపోయిందన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఇంకా అందుకని ఈ కవర్లు కూడా తీసుకుని ఉతికేసుకుందాం అనేసి మొత్తం అన్ని కవర్లు కూడా తీసేసాను. అసలు డైనింగ్ టేబుల్ ఎంత నీట్గా వచ్చిందో సదిరాక ఇంకా అందుకోసం అనేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇల్లు కూడా ఊడ్చుకొచ్చేస్తున్నాను. అండ్ ఏంటంటే వాళ్ళు దీపారాధన చేసుకుందామనేసి, ఏంటోనండి 1-2 వారాల నుంచి దీపారాధన చేద్దామంటేనే అవ్వట్లేదు అనమాట. ఇంట్లో అందరికీ నిద్ర పట్టట్లేదు. పిల్లలు కూడా అర్ధరాత్రి వేళ లేచి ఏడుస్తాం. మా చిన్న పాప పుట్టాక ఎప్పుడు ఏడవటం కానీ అలాంటివి ఏమీ లేవు అనమాట. కానీ మా చిన్న పాప కూడా లేచి ఏడవటం, నాకు పీడ కలలు రావటం, ఇలా అంతా అవుతుంది. అండ్ ఈ వీడియోలో చూసే వాళ్ళకి ఎంతమందికి నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ నేనైతే కొన్ని వాటిని చాలా బాగా నమ్ముతాను. ఎందుకంటే అవి నా జీవితంలో చాలా బాగా ఇదనమాట. నేను రోడ్డు మీద వెళ్తూ ఉన్నా కూడా ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోతే వాళ్ళు అలాగే నాకు కనిపిస్తారు. ఇది చెప్తా ఉన్నా, ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ కూడా నైట్ 1 గంటకి ఇస్తూ ఉన్నా. ఇప్పుడు ఈ మాటలు చెప్తా ఉన్నా నాకైతే గుండెలు టక్ 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 కొట్టుకుంటా ఉన్నాయి. అండ్ కొంతమందికి ఏంటో అది వరమో శాపమో కూడా తెలీదు. అసలు ఎలా అయితే చనిపోయినప్పుడు ఎంత దారుణంగా చనిపోయారో అంతే దారుణంగా కనిపిస్తూ ఉంటారు. ఆ దౌర్భాగ్యం నాకు ఉందనమాట. నాకు అలా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికీ కూడా నేను హైవే మీద వెళ్ళేటప్పుడు నాకు చాలా ఇదిగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే నేను నైట్ జర్నీలు అస్సలు చేయను అనమాట. నాకు చాలా భయము. అండ్ ఇలాంటివి నా జీవితంలో ఎన్ని ఉన్నాయో, మా వారు నాతో ఎన్ని పడతా ఉంటారో. ఇంకా దీపారాధన కూడా చేయలేకపోతున్నాను అనమాట. ఎందుకో అసలు ఆ పూజ గది వైపే వెళ్ళబుద్ధి కావట్లేదు. ఇంక ఇవాళ ఏదేమైనా చేయాలనేసి ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట. పూజ చేద్దామనేసి ఇంక ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుంటా ఉన్నా. 3ంటికి లేసానండి పూజ చేయడం కోసం అనేసి. 3ంటికి లేసి ఇంకా మొత్తం ఇల్లంతా సదిరేసుకుంటున్నాను. మనం దీపారాధన చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఇల్లంతా నీట్గా ఉండాలన్నమాట. నాకు ఇల్లంతా నీట్గా ఉంటేనే అప్పుడు పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాక ఇంకా బ్రష్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా లెగ్గానే బ్రష్ చేసుకుందాం అనుకున్నాను కానీ ముందు నాకు ఆ డైనింగ్ టేబుల్ చూడగానే ముందు అది క్లీన్ చేసేయాలి అనేసి అనిపించి ఇంకా ముందు అయితే డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి ఇల్లు అయితే ఊడ్చుకొచ్చేసాను. ఇంక ఇప్పుడు బ్రష్ కూడా చేసేసుకున్నాను. ఇంకా ఇంట్లో ఉండేటువంటి లైట్లన్నీ కూడా ఆఫ్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కరెంటు బిల్లు సమ్మర్లో
చాలా ఎక్కువ వచ్చేస్తుందండి. ఎందుకంటే కంటిన్యూగా ఏసీ వాడుతూ ఉంటాం కాబట్టి కరెంట్ అన్నది ఇప్పుడు ఆదా అన్న చేసుకోవాలి. నేను ఎక్కడ లైట్ అన్నది ఎగస్ట్రాగా వాడకుండా కావాల్సిన మా దగ్గరే లైట్ వేసుకుని వాడుతూ ఉంటాను. ఇంక ఇప్పుడు ఏంటంటే సింక్లో కొన్ని అంట్లు ఉన్నాయండి. ఇంకా ఆ అంట్లు కూడా తోవేసుకుంటున్నాను. ఎందుకంటే నేను పూజ గదిలోకి వెళ్ళేటప్పటికి సింక్లో అంట్లు కానీ ఇంట్లోటి చాట కానీ చీపురు కానీ పట్టుకోకుండా మొత్తం అన్ని పనులు చేసుకున్నాకే స్నానానికి వెళ్తాను. స్నానానికి వెళ్ళి వచ్చాక అప్పుడు పూజ గదిలోకి వెళ్ళి పూజకి సంబంధించినవి పట్టుకుంటాను. నాకు ఇది చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. మా బామ్మ అయితే స్నానం చేశాకే ఆ మడి కట్టుకున్నాకే, అంటే ఒక పూజకి ఒక వస్త్రం పెట్టుకుని ఇంకా అది మడి తడిపేసుకుని ఆ తడి బట్టలతోని దీపారాధన చేయాలి. అలా చేస్తే భగవంతుడి మీద మన మనసు అన్నది ఎక్కువగా ఉంటుంది, శ్రద్ధగా పూజ చేస్తాము అనేసి మా బామ్మ చెప్తా ఉండేవారు. ఇంకా అది నాకు అలవాటు అయిపోయిందనమాట. ఇంకా ఇప్పటికి కూడాను ఇప్పుడైతే తడి బట్టలు అవి అయితే కట్టట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు అనారోగ్యాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు నిమ్మ ఒకటి మా చిన్న పాప పుట్టిన కాడి నుంచి మళ్ళీ నిమ్మ అన్నది అటాక్ అయిందనమాట. ఇంకా అప్పటి నుంచి కూడాను ఇంకా తడి బట్టలు అలాంటివి అయితే అటు జోలికి వెళ్ళట్లేదనమాట. ఇంక ఇక్కడంతా అంట్లన్నీ తోవేసుకున్నాను కదా, ఇంక ఇప్పుడు ఏంటంటే స్నానానికి అయితే వెళ్ళిపోతానమాట. ఇంకా బట్టలు అయితే తీసేసుకుంటున్నాను. నాతో పాటు దెయ్యంలాగా మా చిన్నది కూడా లేచి తిరుగుతూ ఉంది. 3ంటికి లేసిందండి నాతో పాటు. ఇంక ఇవాళంతా జూగుతానే ఉందనమాట. పడుకోదు. నేనేమో పక్కన ఉండాలి. నాకేమో ఏదైనా పని చేయాలంటే కనుక అర్లీగా లెగాలి. ఎందుకంటే టైం అన్నది అస్సలు చాలట్లేదండి. ఇదివరకు రోజుల్లో ఎలా చేసేవాళ్ళో నాకైతే అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు అస్సలు టైం చాలట్లేదు. ఇటు యూట్యూబ్ చేసుకుంటాం, ఇటు పచ్చళ్ళు చేసుకుంటాం, ఇటు ఇంట్లో పనులు చేసుకుంటాం, ఇద్దరు పిల్లల్ని చూసుకుంటాం. చాలా అంటే చాలా టఫ్గా అనిపిస్తూ ఉంది. ఒక్కోసారి తీసుకొచ్చేస్తుంది. ఏం చేస్తాంలే ఇంక అసలు నాకు వల్ల కాదనిపిస్తూ ఉంది. కానీ ఓపిక ఉన్నప్పుడే కదా అన్నీ చేయాల్సింది. ఇంకా అందుకని అలాగా ఎవరి కోసం చేస్తాను? నా కోసం, నా పిల్లల కోసం, నా భర్త కోసమే కదా అనేసి ఇంకా అలా చేయటమే. కానీ అస్సలు ఒక్కోసారి ఎంత విసుగొచ్చేస్తుందో. ఇంకా స్నానం చేసి రాగానే బొట్టు అయితే పెట్టేసుకున్నా. మన పౌడర్లు, లోషన్లు ఇలాంటివి అయితే ఏమి రాయనండి. అంటే వింటర్లో మాత్రం ఒక బాడీ లోషన్ అయితే రాస్తాను. అంటే ఒళ్ళు పగిలిపోతూ ఉంటుంది కదా, అందుకోసం అనేసి లోషన్ రాస్తాను. ఇంకా విడిగా అయితే లోషన్ కానీ పౌడర్ కానీ అలాంటివి రాయనమాట. నా ఫేస్కి అస్సలు సూట్ కావు. ఏంటో పొడగా వచ్చేసినట్టు అనిపిస్తుంది అనేసి అసలు ఏం రాయనమాట. ఇది నా న్యాచురల్ కలర్. ఇంక ఇప్పుడైతే పూజకి కావాల్సిన పువ్వులు అయితే తీసేసుకుంటున్నాను. నేను నిన్నే పువ్వులు అన్నవి కోసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే మాకు పొద్దున్నే పువ్వులు కోసుకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా 3ంటి కాడి నుంచి తిరుగుతూనే ఉంటారు. ఇంకా మాకు ఇక్కడ సుప్రభాత సేవ జరుగుతుంది వెంకటేశ్వర స్వామికి. ఖచ్చితంగా ఆడవాళ్ళందరూ సుప్రభాత సేవకు వెళ్తారు, లోకల్గా ఉండే పీపుల్స్ అందరూ కూడాను. ఇంకా సుప్రభాత సేవకి వెళ్ళేటప్పుడు ఇంకా మొక్కలకి ఏవేవి పువ్వులు ఉంటాయి అన్నీ కూడా కోసుకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా అందుకని నైటే పువ్వులు అనేవి కోసుకుని పెట్టేసుకున్నా. మనం మందార పువ్వులు కానీ ఏమైనా విచ్చుకుంటే పువ్వులు ఇలా వాటర్లో వేసి పెట్టుకుంటే చక్కగా అయితే విచ్చుకుంటాయి అనమాట. అసలు చూస్తున్నారా, పూజకైతే ఫస్ట్ టైం అండి దుమ్ముగా అనిపించింది అనమాట. అసలు పూజకైతే కలే లేదనమాట. అసలు నాకే అనిపించింది ఒకసారిగా గదిలోకి వెళ్ళగానే, ఏంటి ఇలా ఉంది గది అని అయితే అనిపించింది. నిజంగా నెగటివ్ ఎనర్జీ అన్నది ఖచ్చితంగా ఉంటుందండి. పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంటుందో నెగటివ్ ఎనర్జీ కూడా అంతే ఉంటుంది. మనం నమ్మినా నమ్మకపోయినా మాత్రం. ఇంకా పూజ గదినంతా శుభ్రం చేసుకుని ఇంకా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ఏంటంటే ఖర్గమాల ఒకటి పెట్టుకున్నాను అనమాట. ఖర్గమాల ఫోన్లో పెట్టేసుకుని దీపారాధన చేశాను. మనకి ఏదైనా ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్, ఇంట్లో ఏదైనా నెగిటివ్గా అనిపిస్తూ ఉంది అంటే కనుక ఖచ్చితంగా దుర్గ ఖర్గమాల అనేసి ఉంటుంది. అది యూట్యూబ్లో ఉంటుంది. ఆ ఖర్గమాల అయినా పెట్టుకోండి. మీకు చదవటం వస్తే ఇంకా చక్కగా చదివేసుకోండి. అలాగే లలిత ఖచ్చితంగా వినండి. చదివినా మంచి ఫలితమే, విన్నా కూడా మంచి ఫలితమే. ఖచ్చితంగా లలిత అయినా వినండి, ఖర్గమాలైనా వినండి. ఈ రెండు ఇంట్లో ఎప్పుడైతే మనం వింటూ చేస్తూ ఉంటామో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి పోతూ ఉంటుంది. ఖచ్చితంగా సంధ్య దీపారాధన కూడా చేసుకోండి. సంధ్య దీపారాధన కూడా చాలా మంచిది. ఇవన్నీ వదిలేసానో ఏంటో, నాకు నిజంగా ఇల్లు ఒక నరకల్లాగే అనిపిస్తూ ఉంది. ఇంక వాళ్ళ నుంచి ఏదేమైనా చెయ్యాలి అనేసి వాళ్ళైతే స్టార్ట్ చేశాను. ఇవాళంతా చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. రోజు ఇసుక్కుంటాం, పిల్లల మీద ఇసుక్కుంటాం, అలా అయ్యేది. కానీ వాళ్ళు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా
పూజ అది అయిపోయింది కదా, ఇంకా పాపకి లంచ్ బాక్స్లోకి పులిహోర చేసేద్దామనేసి రైస్ కడిగి పొయ్యి మీద పెట్టుకున్నాను. ఆ రైస్ ఉడికేలోపుగా ఏంటంటే నేను ఇగోండి ఇలాగా పల్లీలు కొద్దిగా జీడిపప్పు నూనెలో వేపేసుకున్నాను. అదే నూనెలో పోపు కూడా వేసేసుకుంటున్నాను. ఆవాలు, పొట్టుమినపప్పు, అలాగే పచ్చెనపప్పు, కొద్దిగా జీలకర్ర. మా వదిన గారు వాళ్ళు అయితే జీలకర్ర వేయరు కానీ నేను జీలకర్ర వేస్తానన్నమాట. అప్పుడప్పుడు మా కుక్కర్ మా వారికి మళ్ళీ అస్సలు చెప్పిన వాటి విందనమాట. అందుకోసమనే దాన్ని ఎత్తి మీద ఒక్కటేసారి చక్క విజులు వచ్చేసింది చూసారా. ఈ లోపుగా పోపులో 2 ఎండుమిరపకాయ రెబ్బలు, అలాగే చిటికెడంత పసుపు, అలాగే 2 రెమ్మల కరివేపాకు, అలాగే చిటికెడు ఇంగవ వేసుకుని చక్కగా వేపేసుకున్నా. ఇంగవలో ఉండే పచ్చివాసన పోయేదాకా వేపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. ఈ లోపుగా రైస్ కూడా కుక్ అయిపోయిందండి, ఆవిరిపోయింది. ఇప్పుడు మూత తీసుకుని ఈ రైస్ని అయితే ఈ పోపులో అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా పోపు రైస్ కలిసేలాగా కలిపేసి పెట్టేసుకున్నాను. ఇలా వేడివేడిగా మనం పోపును పట్టించేస్తే ఆ ఫ్లేవర్ కూడా రైస్కి పట్టిద్ది అనమాట. ఇప్పుడు నేను 2 చెక్కల నిమ్మకాయ రసాన్ని అయితే తీసుకున్నాను. ఇందులోనే సాల్ట్ వేసేసుకుంటున్నానండి. ఇలా సాల్ట్ కలుపుకుని నిమ్మకాయ రసంలోనే సాల్ట్ కలుపుకుంటే సాల్ట్కి నిమ్మకాయ రసం కలిపి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఏముంది ఉప్పు వేసావు కదా అనుకోవచ్చు, కానీ ఒక డిఫరెంట్ టేస్ట్ అన్నది వస్తుంది. ఇది మా నాన్నగారు చెప్పిన ట్రిక్ అనమాట. పులిహోర ఎంత కమ్మగా ఉంటుందో, ఇంత కొంచెం తినాలి అనుకున్న వాళ్ళకి కూడా చక్కగా మొత్తం అంతా తినేస్తారు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ ట్రిక్ని. ఇప్పుడు మనం వేపుకున్న పల్లీలు జీడిపప్పును కూడా వేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. మనం ఇలాగ కొంచెం గ్యాప్ ఇచ్చుకుని వేసుకుంటే కనుక మనకి పులిహోర అనేది చేదు రాకుండా ఉంటుంది. అదే వేడి అన్నంలో కనుక నిమ్మకాయ పిండేస్తే చిరు చేదు వస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని పక్క పెట్టేసుకున్నాను. ఇదిగోండి నేను పులిహోర కలిపే లోపుగా చూసారు ఎంత ఒలిగిందో. నాకంటే అనమాట ఎంత పెద్ద మూకుడు వచ్చినా ఎంతో కొంత వంపాలి, వంపితేనే నాకు వంట చేసిన ఫీల్ వస్తుంది ఏంటో కానీ. మా వదిన గారు అంటా ఉంటారు, చిన్న దాంట్లో కూడా మా వదిన గారు చక్కగా వండేస్తారండి. నాకైతే మాత్రం రాదనమాట. మొత్తం కింద మీద వంపుకుని వంట చేస్తూ ఉంటాను. ఇంక ఈ లోపుగా పిల్లలు అయితే లేచారనమాట. పాపకైతే పాలు కల్పిస్తున్నాను. ఇగోని చూసారా, వీడియో ఆన్ అయిందో లేదో చూసుకుందాం కదా అనేసి ఇలా వంపేటప్పటికి ఎన్ని పాలు ఒలిగిపోయినాయో. అసలు ఇలాగే అవుతుందన్నమాట. అసలు మొత్తం అంతా చికాకు ఉంది. వాళ్ళైతే కొంచెం పీస్ఫుల్గా ఉందన్నమాట. అలాగే గుమ్మడికాయ ఒకటి కట్టాలి, నిమ్మకాయలు కట్టాలి, ఇవన్నీ పనులు మానేశానమాట. మానేసంతో మనసు ప్రశాంతత లేదు, ఇల్లు ప్రశాంతత లేదనమాట. పిల్లలకి పాలు ఇచ్చేసాను. ఈ లోపుగా మా వారికి కూడా టీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా నా కోసం అనేసి కొంచెం పంచదార వేసుకుని అయితే టీ పెట్టుకున్నాను. ఇవాళ మా వారికి 1 టేబుల్ స్పూన్ పంచదార అయితే వేసి ఇచ్చేదాన్ని. ఆ టేబుల్ స్పూన్ పంచదార కూడా వేయలేదనమాట. ఇంకా అలాగే టీ ఇచ్చేసాను. ఇవాళ అయితే టీ తాగేటప్పుడు నేను తిట్టుకుంటూ తాగారు మా వారు. ఫస్ట్లో ఏంటంటే 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసి ఇచ్చేదాన్ని అండి. 1 టేబుల్ స్పూన్ కాస్త ఇప్పుడు 2 టేబుల్ స్పూన్కి వచ్చారనమాట. ఇంకా అందుకే మొత్తం కట్ చేస్తాను అనమాట. పాపకి స్నానము, తనకి టిఫిన్ తినిపించేయటము, తనని రెడీ చేయటం అన్ని పనులు అయిపోయిందనమాట. ఇప్పుడు తనకైతే లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా తనకి ఏంటంటే స్నాక్ కింద కొంచెం జీడిపప్పు అయితే వేసాను అనమాట. తను జీడిపప్పు ఎక్కువగా తింటుందనేసి జీడిపప్పు ఎక్కువగా పెట్టేస్తున్నాను. జీడిపప్పు ఎక్కువగా పిల్లలకి పెడతాం మంచిదా కాదా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు అనిపిస్తూ ఉంటుంది క్యాలరీస్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయేమో అని. చిన్న పిల్లలు కదా, అప్పుడే క్యాలరీలు అవి లెక్కేయటం అవసరమా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. అసలు మీరు ఏమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే చాలా మంది ఇలాంటివి అయితే నమ్మరనమాట. దెయ్యాలు లేవు ఏమీ లేవు అంటారు, కానీ చూసే వాళ్ళకి కనిపించే వాళ్ళకి అడగాలన్నమాట. ఇవి ఉన్నాయో లేవో, అవి ఎంత టార్చర్ పెడతాయి అన్నది తెలుస్తుంది. అండ్ ఇవాళ వీడియో ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా నచ్చలేదా? మీరు పులిహోర నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.